ఇక్కడ స్టార్ట్ అయ్యి ఏమేం ప్లేసెస్ చూసామో, ఎలా చూసామో చూడాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మగవాళ్ళు లేకుండా, పిల్లలు లేకుండా మేము మాత్రమే ట్రిప్‌కి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ ట్రిప్‌లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే లెట్స్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ముందు స్టార్ట్ అయితే అయిపోయాము. అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వెళ్ళిన ప్లేసెసే అన్నీ. సో, నేను దేని గురించి చెప్తున్నాను అంటే మేమందరం రీసెంట్‌గా వరంగల్ ట్రిప్‌కి వెళ్ళాం. ఓన్లీ లేడీస్. ఆడవాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు కుటుంబంతోనే వెళ్ళాలా? ఒక్కసారైనా సరే మనం కూడా కొంచెం స్పెషల్ ట్రిప్స్ వేయాలి అని అనిపించకూడదా? ఇలాంటి స్పెషల్ ట్రిప్స్ ఎప్పుడు స్పెషల్‌గా గుర్తుండిపోయేలా చేసుకున్నాం మేమైతే. సో, ఎవరు లేకుండా మగవాళ్ళు, పిల్లలు లేకుండా మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఓఆర్ఆర్ ఎక్కేసాం అండ్ ద బెస్ట్ జర్నీ హాస్ స్టార్టెడ్. ఇంకా బస్‌లో అయితే మా ఆనందానికి హద్దులే లేవు. మాకు నచ్చిన పాటలు పెట్టుకున్నాం, నచ్చినట్టుగా డాన్సులు వేసుకున్నాం, నచ్చినట్టుగా పాడుకున్నాం, నచ్చినట్టుగా ఆడుకున్నాం. అన్నీ బావున్నాయి. ఒక్కసారిగా నేనైతే మాత్రం మళ్ళీ నా కాలేజ్ లైఫ్‌లో ఎళ్ళిపోయినట్టు అనిపించింది. కాలేజ్ లైఫ్‌లో ఎలాగైతే నాకు నచ్చిన సాంగ్స్‌కి ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేసేదాన్నో, నాకంటూ ఒక బ్యాచ్‌లాగా ఉండేవాళ్ళు. వాళ్ళందరితో కలిపి డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. సో, ఆ రోజులన్నీ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు అనిపించాయి ఈ ట్రిప్‌లో మాత్రం. అంటే చాలా కాలం తర్వాత ఇలా నేను మళ్ళీ పిల్లలు లేకుండా లైక్ ఏ టెన్షన్స్ లేకుండా ఒక జర్నీని కంప్లీట్ కేర్ ఫ్రీగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. ఎక్కిన వెంటనే మంచి జోష్ ఉంటది కాబట్టి ఫస్ట్‌లోనే నచ్చిన సాంగ్స్‌కి డాన్స్ వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసాం. దాని తర్వాత మా వాళ్ళు హౌసీ ఆడదామని చెప్పి హౌసీ బుక్స్ తెరిచారు. ఇంకా వరంగల్ సిటీలోకి మేము ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ గుడికి వెళ్ళే దారిలో మాకు ఈ గుడి కూడా కనిపించింది. మేము ఇందులోకి వెళ్ళలేదు. కానీ చూడ్డానికి చాలా బావుంది అనిపించింది. అంటే ఆ రాళ్ళు పక్కన లైక్ ఆ కొండల పక్కన ఆ గుడులు కట్టడం అదంతా చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. ఆహ్, మేము లోపలికి వెళ్లి రూ. 50 దర్శనం తీసుకున్నాము. రూ. 100 దర్శనం కూడా ఉందంట. మాకు తెలియదు. బట్ మేమెళ్లి మంచిగా మాకైతే చాలా బాగా అయింది దర్శనం. అమ్మవారిని చూస్తున్నంత సేపు చూడబుద్ధి అయింది. ఎంత ప్రశాంతత అంటే మేము దర్శనం చేసుకొని బయటకొచ్చాక అందరి మనసులు ఎంత ప్రశాంతంగా అనిపించాయంటే చాలా చాలా బావుంది. తప్పకుండా చూడాల్సిన గుడని మాత్రం మేమైతే అనుకున్నాము. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ బొట్లు అన్నీ కూడా చంద్రవంక ఆకారంలో పెడుతున్నారు. అమ్మవారికి కూడా చంద్రవంక ఆకారంలోనే బొట్టుంది. అసలు ఆ బొట్టులు పెట్టాక మొహాలకొచ్చే నిండుదనం అయితే మాకైతే చాలా స్పెషల్‌గా అనిపించింది గుడి ఎందుకో. సో, మేము వేయి స్తంభాల గుడికి వెళ్ళాము. భద్రకాళి గుడి నుంచి వేయి స్తంభాల గుడికి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే. మీలో ఎంతమంది 'వర్షం' సినిమా చూసాక వేయి స్తంభాల గుడి చూడాలనుకున్నారు? అలాంటి దాంట్లో నేను ఒక్కదాన్నే. ఎప్పటినుంచో అనుకున్న కోరిక ఇప్పటికి తీరింది. ఆ గుడిలోనేమో శివలింగాన్ని దర్శించుకున్నాం మేము. అసలు ఆ గుడి నిర్మాణం కానీ, శిల్పకళ, ప్రతి స్తంభం నాకేదో చరిత్ర చెప్తున్నట్టే అనిపించింది. అసలు చాలా స్టోరీ తెలుసుకోవాలి దాని గురించి అని చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది నాకైతే. చాలా చాలా బావుంది. అందరం కూడా మంచిగా ఫోటోస్ తీసుకున్నాం అక్కడ మేము. ఎంత సేపు తీసుకున్నాము అంటే మాకు నచ్చినంత సేపు తీసుకుంటూనే ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి పద్మాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాము. వేయి స్తంభాల గుడి నుంచి పద్మాక్షి అమ్మవారి గుడికి జస్ట్ 7 మినిట్స్ మాత్రమే. ఇది కూడా చాలా అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి అంట. ఇది కాకతీయుల కాలం నాటిదంట. ఇక్కడ జైన్ మతానికి సంబంధించి ముఖ్య కేంద్రంగా ఉండేది. తర్వాత ఇది పద్మాక్షి అమ్మవారి గుడిగా బాగా ప్రసిద్ధి చెందిందంట. సో, అందుకని అక్కడ చాలా వరకు మనకి జైన్‌కి సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ గుడి ఎక్కడానికి 46 మెట్లున్నాయి. అవి పెద్ద కష్టంగా ఏం లేదు. బానే ఉన్నాయి. ఎక్కేసాము. యాక్చువల్‌గా ఈ గుడి మాకెలా తెలిసిందంటే, మా బ్యాచ్‌లో ఒకళ్ళకి వరంగల్ గురించి తెలుసు అన్నారు. వాళ్ళకి కాల్ చేసి అడిగితే, "ఈ గుడికి కూడా ఎళ్ళండి. చాలా బావుంటది ఈ గుడి" అన్నారు. ఆవిడ చెప్పిన ప్రకారం ఇక్కడ అమ్మవారంట 3 రూపాల్లో కనిపిస్తారంట. ఉదయమేమో బాలికగా, మధ్యాహ్నం యువతిగా, రాత్రి వృద్ధురాలుగా. ఇది ఇక్కడ భక్తుల నమ్మకమంట. మేము యాక్చువల్లీ మధ్యాహ్నం టైంలో ఎళ్ళాము. మాకు అయితే చాలా అనిపిచ్చింది ఈ గుడి. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇది సహజ రాతి గుహ. అంటే చాలా న్యాచురల్‌గా ఉంది ఈ గుహ అనేది. ఆ గుహలోని లోపల వినాయక స్వామి పడుకున్న రూపంలో కనిపిస్తారు. చాలా వరకు కూర్చుని, నుంచున్న భంగిమలో ఉంటారు ఆయన. కానీ ఇక్కడ మాత్రం పడుకుని దర్శనమిస్తారు అంట. అండ్ ఇలా లోపలికి వెళ్తే ఈ గుహ లోపల ఆఖరి దాకా వెళ్తే అక్కడ చివరన అమ్మవారి పాదుకలున్నాయి. అవి చాలా మందికి తెలియక స్టార్టింగ్‌లో కొంచెం వెళ్లి అక్కడి దాకా ఫోటోస్ తీసుకొని వెనక్కొచ్చేస్తున్నారు. బట్ మేమేమున్నాయని చెప్పి లోపల వరకు వెళ్లి అన్నీ చూసుకొనొచ్చాము. చాలా చాలా బావుంది. అండ్ గుడి బయటకొచ్చాక పైనుంచి కొండ మీద గుడి ఉంది కాబట్టి పైనుంచి కిందకి చూస్తే అసలు వరంగల్ సిటీ మొత్తం మనకి కనిపిస్తున్నట్టుంటది. ఆ సీనిక్ వ్యూ అయితే చాలా చాలా బావుంది. అసలు మొత్తం ఇక్కడ మెయిన్ ఆహ్, గుహ ఒకటి అండ్ లోపల అమ్మవారు అండ్ బయట ఆ సీనిక్ వ్యూ ఇదంతా కూడా చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది ఈ గుడి. అండ్ ఇప్పటి వరకు కూడా మేము కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ చూసే వెళ్ళాం. అసలంటే వరంగల్‌లో ఏం చూడొచ్చు ఏంటి అని. ఎవ్వరు కూడా మేము చూసిన వ్లాగ్స్‌లో ఎవ్వరు అయితే ఈ ప్లేస్ అసలు కవర్ చేయలేదు. అండ్ మాకు అంటే మేము ఒక కొత్త ప్లేస్ చూడగలిగాము అని చాలా హ్యాపీగా అనిపించింది.
మాకు ఈ గుడి గురించి చెప్పిన ఆంటీకి మాత్రం స్పెషల్ థాంక్స్ చెప్పాలి. మేము మధ్యాహ్నం భోజనానికి ఒక దగ్గర ఆగాము. అక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. ముఖ్యంగా వెజ్ ఫుడ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత అక్కడ మళ్ళీ మాకొక చిన్న డిస్కషన్ వచ్చింది. అంటే బొగాతా వాటర్ ఫాల్స్ వైపు వెళ్ళాలా? లేదా రామప్ప టెంపుల్ వైపు వెళ్ళాలా? ఎందుకంటే బొగాతా వాటర్ ఫాల్స్ వైపు వెళ్ళాలి అంటే మాకు అక్కడి నుంచి 2 ½ అవర్స్ జర్నీ చూపిస్తుంది. అండ్ అదే రామప్ప టెంపుల్ వైపు వెళ్ళాలంటే 1 ½ అవర్. అండ్ రామప్ప టెంపుల్ వైపు వెళ్ళాక అక్కడి నుంచి లక్నవరం లేక్ కూడా వెళ్ళడానికి దగ్గరే అని చూసుకున్నాము మ్యాప్స్‌లో. సో, ఎటు వెళ్దామా అని డిసైడ్ చేసుకొని అందరం కూడా బొగాతా వాటర్ ఫాల్స్ వైపే వెళ్దాము అనుకుని డిసైడ్ అయ్యాము. సో, అలాగా అటువైపు స్టార్ట్ అయ్యాం. అండ్ వెళ్ళే దారిలో అయితే ఆ సీనిక్ వ్యూస్‌నైతే మీరు చూడకుండా ఉండలేమనిపించింది. ఎంత గ్రీనరీ అండ్ పెద్ద పొడవాటి చెట్లు అండ్ ఆ చెట్లు కొమ్మలు కూడా కొన్ని చోట్లయితే రౌండ్‌గా ఉండి చాలా బావున్నాయి. యాక్చువల్‌గా దిగి ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మాకు టైం అప్పటికే కొంచెం లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి అని చెప్పి ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోయాం. కాకపోతే ఆ వ్యూనైతే మేము కంప్లీట్‌లీ ఎంజాయ్ చేశాము. ఇంకా దానికి తోడు మధ్యలో వర్షం పడతా ఉండింది. ఆ వర్షం పడినప్పుడు ఆ మట్టి స్మెల్ అవన్నీ కూడా చాలా ఆసమ్‌గా అనిపించాయి మాకు. అండ్ మధ్యలో మంకీస్ కనిపించేయి. ఆవులు, మేకలు అంటే ఇవన్నీ అలా కనిపిస్తుంటే ఆ గ్రీనరీకి అవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆ వ్యూనైతే మాత్రం. ఈ బొగాతా జలపాతం తెలంగాణలోని అత్యంత జలపాతాల్లో ఒకటి. దీన్ని తెలంగాణ నాయగార అని కూడా పిలుస్తారు అంట. అక్కడ దిగాక ఒక 500 మీటర్స్ ట్రెక్ ఒకటుంటది. అంటే చిన్నగా నడవాల్సుంటది. అక్కడ వెహికల్ కూడా వస్తది. కాకపోతే ఆ వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళని మళ్ళీ ఫుల్ అయ్యి మళ్ళీ ఇక్కడికొచ్చి దింపి వచ్చేసరికి టైం అవుద్ది అని చెప్పి ఇంక మేము వెళ్ళిపోవడం మేము నడవడం స్టార్ట్ చేసాం. మేము అక్కడికెళ్ళేసరికి టైం 3:30 అలా అయింది. సో, మళ్ళీ 5:00కి క్లోజ్ అన్నారని చెప్పి మేము ఇంకా ఎందుకు టైం వేస్ట్‌లే అని చెప్పి నడుస్తా ఉన్నాము. యాక్చువల్‌గా ఇవి వర్షాకాలంలోనే జలపాతం చాలా ఎక్కువగా ఉప్పొంగుతూ ఉంటుందంట. కానీ మేమెళ్ళినప్పుడైతే వాటర్ చాలా తక్కువగా అనిపిచ్చింది. అంటే మేము చాలా రీల్స్ చూసి, కొంచెం ఈ యూట్యూబ్‌లో చూసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాము. బట్ మేము ఒకేసారి అక్కడికి ఎంటర్ అవ్వగానే ఆ వాటర్‌ని అలా ఉప్పొంగుతూ చూసినప్పుడు అంటే అవి తక్కువున్నా కూడా ఆ ఫీల్ చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. చాలా బావుంది. కానీ ఇంకొంచెం మేము ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే వెళ్ళాము. బట్ ఇట్స్ ఓకే. అక్కడ కొన్ని మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా కొంతసేపు అక్కడ అలా కూర్చొని అవన్నీ మంచిగా ఆస్వాదించేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడన్నా వెహికల్‌లో వద్దాం అనుకున్నాం. ఆ వెహికల్ ప్రాబ్లమ్ అయింది అని చెప్పి పక్కన పెట్టేసారు. ఇంక చేసేదేమీ లేదంటూ మెల్లగా ఐస్ క్రీములు తింటూ నడుచుకొని వచ్చేసాం. అది కూడా ఒక మంచి డిఫరెంట్ ఫీల్. యాక్చువల్లీ బొగతా వాటర్ ఫాల్స్‌కెళ్ళే దారిలోనే మేడారం దాటే వెళ్ళాలి. సో, మేమది ఎళ్ళేటప్పుడు టైం అయిపోతుందని బొగతా వాటర్ ఫాల్స్‌కెళ్ళిపోయి, మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు మేడారం వద్దామని వచ్చాము. సో, మేడారం స్టార్టింగ్‌లోనే ఆ కల్చర్ అంతా ఉట్పడేలా ఆ ట్రైబల్ బొమ్మలవి పెట్టి చాలా అనిపించింది చూడడానికి. ఇది మేడారం మ్యూజియం. కానీ మేము ఇందులోకేమి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి మాత్రమే చూసాం. మేము డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళిపోయాము. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం కాబట్టి నేననుకున్నాను అక్కడ నార్మల్‌గా దేవుడి విగ్రహాలన్నీ ఉంటాయి అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళి చూడగానే నేను చాలా షాక్ అయ్యాను. అంటే అసలు విగ్రహాలేమీ లేవు. అవి సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రమే ఉన్నాయి. వాటినే పసుపు, కుంకుమ, బెల్లాలతోటి అక్కడ దేవుడికి సమర్పిస్తారంట. అంటే ఈ ఇలా నేను ఆలోచించలేదనమాట. సో, నార్మల్ గుడిలాగే విగ్రహం ఉంటది. విగ్రహారాధన జరుగుతదేమో అనుకున్నాను. అండ్ గుడి కూడా చాలా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా బావుంది. ఆ గుడి చాలా నీట్‌గా ఉంది. అండ్ ఆ డెవలప్‌మెంట్ కూడా గంటలు అవి పైన ఉండి చాలా బాగా అనిపించాయి చూడ్డానికి. అక్కడ ఒక దగ్గరైతే ఆలయం గోడలపై కనిపించే ఆ శిల్పాలు అంటే వాళ్ళ ట్రైబల్ లైఫ్ స్టైల్‌ని, వారి జీవన విధానం అండ్ అక్కడున్న అడవి జంతువులు వాటన్నిటి గురించి అసలు చెప్తూ మొత్తం అవన్నీ పెట్టారు. నాకవన్నీ చూడగానే చిన్నప్పుడు మనం హిస్టరీలో చదువుకున్నవన్నీ నాకెందుకో సడెన్‌గా గుర్తొచ్చినట్టు అనిపించాయి. చాలా బావుంది. అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది ఈ టెంపుల్ అనేది. నాకు చాలా నచ్చింది. సో, ఇలాగా ఇక్కడి నుంచి మేము మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యాము. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ నైట్ 11 అయింది మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి. సో, ఏ ఏమేమెళ్ళాము, ఎంతెంత డిస్టెన్స్ ఉన్నాయనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందరూ తప్పకుండా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ.